అన్నా 8147 అన్నా. అన్నా రైడ్ క్యాన్సిల్ ఇస్తావా? ఎందుకు? ఆన్లైన్ క్యాన్సిల్ వేసి యాప్లో ఎంత ఇస్తుంది అంత ఇచ్చేయండి అన్న, నేను తీసుకెళ్తాను. ఎందుకన్నా అలా? ఏం లేదు అన్న, కంపెనీ 30% డిస్కౌంట్ ఉంది, అదే మాకు ఇట్లయితే మిగులుతుందని. సరే అన్న, చేస్తా. థ్యాంక్స్ అన్న. ఎంత వస్తుందన్నా డైలీ నీకు? ఒక్కో రోజు ఒకలా ఉంటుందన్న. అంటే యావరేజ్ ఎంత రావచ్చు? పెట్రోలు, కంపెనీ పర్సంటేజ్, చలాన్లన్నీ పోను రోజుకి 2000 మిగులుతుంది. 2000 అంటే 30 రోజులకి 60,000. సాఫ్ట్వేర్ జీతం అన్నది. నీ పనే బాగుందిగా, మంచిగా ఏసీలో కూర్చుని సంపాదిస్తున్నావు. మీరేం చేస్తారన్నా? ఇంతకుముందు సేల్స్లో చేసేవాడి అన్న. నేను కూడా నీకులాగా క్యాబ్ డ్రైవింగ్ చేద్దాం అనుకుంటున్నా అన్న. డ్రైవింగ్ వచ్చానా మీకు? లేదన్నా, నేర్చుకోవాలి. హలో, హాయ్ రా, ఎక్కడున్నావు? ఆఫీసులో. రే, ఈవినింగ్ మూవీకి వెళ్దాం రా, తొందరగా వచ్చే, సరేనా? సరే. రే, నీకు ఇంకొకటి చెప్పాలి. నేను మీటింగ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేయనా? ఓకే ఓకే, బాయ్, లవ్ యూ రా. బాయ్, లవ్ యూ టూ. ఏంటన్నా క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్లో ఉన్నానని అబద్ధాలు చెప్తున్నావు? ప్రేమ కష్టాలే అన్న. సరే అన్న, అయిపోయింది. తమ్ముడు నువ్వేనా డ్రైవరు? అవునన్నా. సూపర్, ఎక్కు. అరే అన్న, నువ్వెక్కాలన్నా. శబాష్. ఓనే అన్నా బెల్ట్ పెట్టుకో. ఇది పంచరా? అరే అన్న, సీట్ బెల్ట్ పెట్టుకో అన్నా. కరెక్ట్ అన్నా మెల్లగా, నేను పెడతా. తమ్ముడు అన్నా పెళ్ళయిందా నీకు? లేదన్నా ఇంకా. వెరీ గుడ్, చేసుకోకో. అర్థమవుతుందా? జీవితం సంకన ఆగిపోతుంది. మన మగ జాతిని నాశనం చేయడానికి రాక్షసులు తిరుగుతున్నారా? నువ్వు దానికి బలవకూడదు. అర్థమవుతుందా? అన్న కొంచెం కొంచెం దూరం జరగన్నా. పాటలు పెట్టచ్చు కదా. అడుగుతావే, నువ్వేమన్నా అడుగుతావు. నా చెప్పులు సొమ్ము కదా. మీ బాబు ఏమన్నా కట్నం ఇచ్చాడా? ఒక్క రూపాయి ఇవ్వలేదే. మోసం చేశారు కదే. నన్ను అడుగుతున్నది, నన్ను అడిగింది తమ్ముడు. ఏమన్నా అంటావు నువ్వు? నీకేం పోయింది? నీకు ఎన్ని నాటకాలు ఆడేవే, నాశనం చేసేస్తావు అనుకోలేదు నా జీవితాన్ని. నీ వల్ల ఆగన్నా. నా జీవితం ఎలా ఉండే, నేను దాని దగ్గర ఎలా అయిపోయాను రా. నేను పెడతాను, నువ్వు పాటలు ఇవి కాదు. మూడు అప్సెట్ అయిపోతుంది, తాగి దిగిపోతుంది. పెట్టాను, పెట్టు. అది వచ్చేస్తున్నా. 10 minutesలో అక్కడ ఉంటా. సార్ రైడ్ క్యాన్సిల్ ఇస్తారా? సేమ్ అమౌంట్లో డ్రాప్ చేస్తాను. అది కాదు సార్. చేయనని చెప్పే కదా. కస్టమర్ కేర్కి కంప్లైంట్ ఏమంటావా? వద్దులేండి సార్. సార్ సార్ ఓటీపీ 3509. పాపం యాపాడు అంత కష్టపడి మీకోసం యాప్ క్రియేట్ చేసిస్తే మీరు ఇట్లా మోసం చేస్తారా? మోసం కాదు సార్, ఫేర్ ఎక్కువ అవుతుంది. మాకు మిగిలాలి కదా. మిగలకపోతే చేయకండి. చేతగాని పనులు, చేతగాని మాటలు. లెఫ్ట్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇది షార్ట్ కట్ సార్, ఇలా వెళ్తే 2 kilometers తగ్గుతుంది. అదంతా ఏం అవసరం లేదు. మ్యాప్స్లో ఎట్లా చూపిస్తే అట్లే పోనీ. ఓకే సార్. ఒక్కడికి సరిగా పనిచేయడం చేత కాదు. అమ్మా ఏం మనుషులో ఏందో. సార్ స్మోకింగ్ అలవలేదు. నాకు తెలుసులే, నువ్వు పోనీ. అలవలేదని చెప్తున్నా కదా సార్.
మూసుకొని పోనీరా. ఈ ఇంద్ర ఫోన్ ఇచ్చేది నువ్వు. ఏయ్ ఎందుకు ఆపావు? ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్ అడిగేది నిన్నే. ఇక్కడ ఎందుకు ఆపావు కారు? నువ్వు దిగు ఫస్ట్. ఎందుకు దిగాలి? హే దిగుబే. ఏయ్ మర్యాదగా మాట్లాడు. మర్యాద మాట్లాడేది చల్ దిగు. అమ్మ ఇందాక నుంచి చూస్తున్నా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. రేయ్ చల్. ఏం చేస్తున్నావు? కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నీకు? మరి ఎందుకురా ఇందాక నుంచి బాస్లో యాక్టింగ్ చేస్తున్నావు? రేయ్ ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ నా కొడుకు, డ్రైవర్లా ఉండు. ఎవడ్రా ఆఫ్టర్ ఆల్ ఈ కార్ ఓనర్ని? ఐ విల్ కంప్లైంట్ ఆన్ యూ. ఏం బిక్కుటో పిక్కో. హాయ్ బేబీ. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? నేనా? ఇందాకే మా మేనేజర్ టార్చర్ ఇట్టుపోతే రెస్ట్ తీసుకుంటున్నా. అంత టార్చర్ పడే బదులు వేరే కంపెనీకి మారొచ్చు కదరా. పర్లేదు బేబీ, ఏదైనా మన కోసమే కదా. ఓ సో స్వీట్. ట్రాఫిక్ సౌండ్ వస్తుందేంటి? అదా మా ఆఫీస్ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది, దాని సౌండ్ అనుకుంటా. ఓ ఇప్పుడు ఓకేనా? ఓకే. నువ్వెక్కడున్నావు? ఇప్పుడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చా. అవునా? సరే బేబీ, మా మేనేజర్ గారు నన్నే చూస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేయనా? సరే బేబీ, బాయ్. బాయ్. భయ్యా ఓటీపీ 3542. ఓకే మేడం. లొకేషన్ పంచావతి కాలనే కదా మేడం? మీకు ఎలా తెలుసు? అదే యాప్లో ఉంది కదా, చూసి చెప్తా. ఓహో, మీ వాయిస్ కొంచెం సిమిలర్ ఉంది భయ్యా. అందరు అలానే అంటారు మేడం. కరోనా అయిపోయింది కదా భయ్యా, ఇంకెందుకు ఆ మాస్క్? డస్ట్ అలర్జీ మేడం, డాక్టరు వాడమని చెప్పాడు. భయ్యా భయ్యా అనకండి మేడం, అంటే మీలాంటి అందమైన అమ్మాయి భయ్యా అంటే బాగోదు. మీ పేరు? రమేష్. నా పేరు సంధ్య. నా పేరు నీకెలా తెలుసు? రైడ్ బుక్ చేశారు కదా మేడం, దానిలో చూసి చెప్పా. రైడ్ నేను బుక్ చేయలేదే, నా ఫ్రెండ్ చేసింది. ఇలా ఇరుక్కుపోయినండి. మనం రైడ్కి వెళ్ళాలి కదా? అవును, మ్యాప్లో చూపిస్తుంది కదా. అంటే కన్ఫర్మ్ చేసుకుందామని. ఈ రూట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా. అవును మేడం, సగం జీతం ట్రాఫిక్లోనే అయిపోతుంది. అమ్మయ్య, డైవర్ట్. ఏంటి? ట్రాఫిక్ మేడం, ఫ్లైఓవర్ వల్ల డైవర్ట్ అయింది అంటున్నా. మేడం, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. లేడా? ఉంటే నీకేంటి, లేకుంటే నీకేంటి. మీరు మూసుకొని డ్రైవ్ చేయండి. సారీ మేడం. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఏం లేదు, ఇంకెంత దూరం ఉందా అని చూశాను అంతే. ఓ, హాయ్ రా కార్తిక్. హాయ్, ఎక్కడున్నావే? క్యాబ్లో రా. ఏంటి బిజీ అయిపోయావు? కాల్ లేదేం లేదు. నువ్వే బిజీ, ఎప్పుడు కలుద్దామని హ్యాండ్ ఇస్తావు. నేను కూడా కలుద్దామని అనుకుంటారా, కానీ కుదరట్లేదు. నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు. ఎలా ఉంది నీ జాబ్? అంతా బాగానే ఉంది. హలో హలో, డిస్టర్బెన్స్ గా ఉంది.
భయ్యా భయ్యా కొంచెం వాల్యూమ్ తగ్గించరా. ఇప్పుడు చెప్పు. మన ఇన్స్టాలో చూసా రోజు రోజుకి అందం పెరిగిపోతుందిగా. ఏదో అలా నువ్వు కూడా బెంగళూరు వెళ్ళినప్పటి నుంచి మాటగా తయారయ్యావుగా. మేడం ఫోన్ కట్ చేయరా? ఎందుకు? డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడద్దు మేడం. డ్రైవింగ్ చేసేది మీరైతే నేనెందుకు మాట్లాడొద్దు? అంటే సిగ్నల్స్ కరెక్ట్ రావని. సిగ్నల్స్ బాగానే ఉన్నాయి, మీరు డ్రైవింగ్ చేసుకోండి. ఏమైంది? ఏం లేదు. ఇంకా ఏంటి, ఏం సంగతులు? మీ వాడితో ఇంకా రిలేషన్లో ఉన్నావా? ఎందుకలా అడిగావు? నీకు చాలాసార్లు చెప్పాను నీకు వాడాలని నచ్చాడే. వాడు చాలా మంచోడ్రా. నీ ప్రమాది. సరే ఈ వీకెండ్లో కలుద్దామా? వీకెండా? కలుద్దాం. మేడం నేను ఒప్పుకోను. నీకేం సంబంధం? రాహుల్? అవును నేనే. బాయ్ ఫ్రెండ్ నేనుండగా ఆ కార్తీక్ గడి మీద మాట్లాడుతున్నావు. నువ్వు ఆఫీస్లో ఉండాలి కదా, క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నావేంటి? చెప్పు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అదేంటంటే ఓహో, నాకు అర్థమైంది. నువ్వు నన్ను స్పై చేస్తున్నావు కదా. నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా అని నన్ను ఫాలో చేస్తున్నావు కదా. నీకు నా మీద నమ్మకమే లేదు. ఈ పిచ్చితంగా ఎట్లా అర్థమైందా? నాకు తెలుసు నీకు నా మీద ప్రేమ లేదని. ఛీ! అరే అరే మాట్లాడుతున్నా కదా. అరే నేను చెప్పేది ఒకసారి. నేనేం వినను. అబ్బా ప్లీజ్ వినొచ్చు కదా. నాకంతా తెలుసు, నువ్వు నన్ను స్పై చేస్తున్నావు కదా. స్పై కాదు బొంగ కాదు. నేను నిజంగానే క్యాబ్ నడుపుతున్నా. మరి రోజు ఆఫీస్కి వెళ్తున్నా అనడం? నేను నీకు అబద్ధం చెప్పాను. నేను సాఫ్ట్వేర్లో చేయట్లేదు, క్యాబ్ నడిపిస్తాను. ఈ విషయం నీకు ఎప్పటి నుంచో చెప్దామనుకున్నా కానీ ఈ పిచ్చిది ఏం చెప్పినా నమ్మేస్తుందిలే అని ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పావు కదా. అలా కాదు, నీకు మొత్తం చెప్తా కానీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. అందరు మనల్ని చూస్తున్నారు. చూడని, నువ్వు చేసిన మోసం అందరికీ తెలియాలి కదా. అబ్బా ప్లీజ్ లోపల కూర్చో, ప్లీజ్ కూర్చో. నీకు ఎప్పుడో చెప్దామనుకున్నా కానీ నువ్వు ఎక్కడ దూరం అయిపోతాను భయమేసి చెప్పలేదంతే. భయమేసి చెప్పలేదా, లేదా మోసం చేయొచ్చు అని చెప్పలేదా? మోసం ఏంటే? ఎన్ని డ్రామాలు ఆడవరా. ఎప్పుడు ఫోన్ చేసినా ఆఫీస్లో ఉన్నా, మీటింగ్లో ఉన్నా, వర్క్ ప్రెషర్ అది ఇది అని. అది థు, మాట్లాడకు. నిజంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు కూడా నీ అంత ఓవర్ యాక్షన్ చేయడేమో. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు ఇప్పుడు అది ఇంపార్టెంట్ అయిందా? వర్క్ చేస్తేనే కదా నేను బాగా చూసుకోగలను. అబ్బో, ఈ ప్రేమలకేం తక్కువ లేదు. ఇవన్నీ నువ్వు అబద్ధం చెప్పడానికి ముందు ఉండాలి. రాహుల్, నువ్వేంటి నిన్ను ఇలా కలుస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఎలా ఉన్నారా? నాకు తెలుసురా నువ్వు హ్యాపీగా ఉండవని, కానీ ఇలా ఎన్ని రోజులు నా గురించి బాధపడుతూ ఉంటావురా? నేను బాగానే ఉన్నా సార్. నాకు నీ కళ్ళు చెప్తున్నాయిరా నువ్వు ఎంత బాధపడుతున్నావో. రే, ఇలా అయితే ఎలా? మూవ్ ఆన్ అవ్వాలిరా. నీకు తెలుసు కదా, నాకు అప్పుడు తప్పలేదు, మనకు సెట్ అవ్వదనిపించింది. నేను బాగానే ఉన్నా సార్. నీ గుండెల మీద నా పేరు టాటూ వేయించుకున్నప్పుడే నాకు అర్థమైందిరా నీకు నేనంటే ఎంత ఇష్టమో అని. ఆ టాటూ ఏంటి? నాకు దైవభక్తి ఎక్కువ, అందుకే దేవుడి బొమ్మ వేయించుకున్నా. అది కవరింగ్ టాటూవా? రే, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి? నీకు కొంచెం కష్టమే, కానీ నన్ను మర్చిపోయి వేరే అమ్మాయిని లవ్ చేసి హ్యాపీగా ఉండురా. ఎహే, మీ లవ్ స్టోరీ కొంచెం ఆపుతారా? మీకేం ప్రాబ్లం అవుతుంది? ఎందుకంటే నేను అతని గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. గర్ల్ ఫ్రెండా? ఇది నిజమా?
అడుగుతుందిగా చెప్పు. అవును ఉషా, తినే నా గర్ల్ ఫ్రెండ్ సంధ్య, తినే నా ఎక్స్ ఉషా. అంటే మోహన్ అయిపోయావా? ఇప్పుడేంటి, నువ్వు బ్రేకప్ చెప్పిన వారానికే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. నువ్వే చెప్పావు కదా ఉషా, నా లైఫ్లో నీకంటే మంచి అమ్మాయి వస్తుందని. తనే తిను. ఛీ! సిగ్గులేదరా వెంటనే వేరే అమ్మాయి దగ్గరకు వెళ్ళడానికి? అంటే నేను కూడా ఫస్ట్ బాధపడినుండే. అప్పుడే మా ఫ్రెండ్స్ వచ్చి జీవితంలో ఒక అమ్మాయితో లైఫ్ అయిపోద్దురా, ముందుకు పోవాలన్నారు. అట్లా మోటివేట్ చేసేసరికి నువ్వు ఇన్ని రోజులు ఇంకా నా వల్ల బాధపడుతున్నావు అనే గిల్ట్లో ఉండే. ఛా! నీలాంటి వాడిని లవ్ చేసినందుకు నా మీద నాకే చిరాకు వస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది నీకు బ్రేకప్ చెప్పడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని. అది కాదు ఉషా, ఒకసారి నేను చెప్పేది విను కదా. మాట్లాడకు వేస్ట్గా. హలో పాప, నా బాయ్ ఫ్రెండ్ని తిట్టే రైట్ నీకు లేదు. నీకంటే ముందు వాడు నాకు బాయ్ ఫ్రెండ్. నేను ఎంతైనా తిడతాను, నీకేం ప్రాబ్లం? తిడితే ముఖం పగలు కొడతావు. ఇప్పుడు వాడు నా బాయ్ ఫ్రెండ్. రే రాహుల్, నువ్వు చెప్పరా నాకు రైట్ ఉందా లేదా? చెప్పరా? దీంతో బ్రేకప్ చేసుకొని మంచిగా తప్పించుకున్నావురా. లేకపోతే ఎవడు భరిస్తాడు కప్ప ముఖం దాన్ని? ఎవరిదే కప్ప మొహం? నీదే బర్రె ఫేస్. బర్రె గిర్రె అంటే ముఖం పగలు కొడతా చెప్తున్నా. ఛే! అయినా నీతో ఎవడు మాట్లాడతాడే? పాపం మా వాణి, నువ్వు ఎంత టార్చర్ పెడితే నేను అంతలా తిట్టుకుంటాడు. రాహుల్, హ్మ్? నువ్వు నన్ను తిట్టుకుంటున్నావా? ఏరా తిట్టుకోలేదా? నీకింకా ఈ ప్రపంచంలో అయితే దొరకలేదారా దీన్ని లవ్ చేసావు? నువ్వు తింగరదానవనే కదా నీతో బ్రేకప్ చేసుకో. అసలు మీరు ఎందుకు పడుతున్నారు? నువ్వు మూసుకొని డ్రైవ్ చేయి. రే, దాన్ని బ్యాక్ సీట్లోకి రమ్మని రా. నీ పక్కన కూర్చునే రైట్ నాకు మాత్రమే ఉంది. అబచ్చా, నేను రైడ్ బుక్ చేసుకున్నా, సో నాకు ఇష్టం ఉన్న చోట నేను కూర్చుంటాను. ఓకే? ఏంటి నువ్వు కూర్చునే ఎంకమ్మ? అక్కడి నుంచి వస్తున్నావు, చాలా ఎక్కువ. నువ్వే ఎక్కువ ఏం చేస్తున్నావు. చేస్తున్నారు? నీ అరే! సంగతి చెప్తాను నీ వల్ల. ఏంటి నువ్వు చెప్పేది? ఆగండి. ఏమైంది? ఈ కారు ఒక్కసారి ఆగిపోతే స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు ఎలా మరి? ఎవరైనా దిగి తోస్తే స్టార్ట్ అవుతుంది. ఎవరు తోస్తారు? అంతే, తోయండి తోయండి. స్టార్ట్ అయిందా? కొంచెం అలాగే తోయండి. ఇంకెంతసేపు తోయాలరా? ఆల్మోస్ట్ అయిపోయింది. సచ్చినోడా, ఇంకెంత సేపు తోయాలిరా? స్ట్రాంగ్ అని అస్సలు అనుకోలే. కమాన్. అబ్బా. ఏసీ పెంచనా? అమ్మాయిలతో తోయించడానికి సిగ్గులేదు? మీరే అంటారు కదా ఉమన రేక్పాలని. మండిపోయి ఉన్నాం. ఏదో కొటేషన్లు చెప్పకు. అవును, ఈ గొడవలో పడి అడగడం మర్చిపోయాను. నువ్వు క్యాబ్ డ్రైవింగ్ ఏంట్రా? నీ సాఫ్ట్వేర్ జాబ్ ఏమైంది? యాక్చువల్లీ నీకు వీడు సేమ్ సీడీ వేశాడా? రే, బుద్ధి లేదారా? సాఫ్ట్వేర్ అని అబద్ధం చెప్పి అమ్మాయిలను లవ్ చేయడానికి. అబద్ధం ఏంటి? నీకు ఇంకా తెలీదా పాపం? వీడు సాఫ్ట్వేర్ ఏం కాదు. కాకపోవడం ఏంటి? వీడు నేను ఒకటే ఆఫీస్ కదా, మేము అక్కడే లవ్ చేసుకున్నాం. ఏంటి నువ్వు చెప్పేది? మరి ఈ క్యాబ్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నాడు? చెప్పరా, అడుగుతుంది కదా. 6 months బ్యాక్ రిసెషన్లో నా జాబ్ పోయింది. వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నా, ఇంకా సెట్ అవ్వాలి. ఈ గ్యాప్లో ఖాళీ ఉండడం ఇష్టం లేక క్యాబ్ నడిపిస్తున్నా. మరి నాకెందుకు చెప్పలేదు? చెప్దామనుకున్నా, కానీ నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయమేసింది. ఒక్క బ్రేకప్ అంటే తట్టుకున్నా, ఈసారి తట్టుకోవడం నా వల్ల కాదు. నువ్వు ఇన్ని రోజులుగా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా రాహుల్? నేను లవ్ చేసింది నిన్ను, నీ జాబ్ని కాదు. వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. ఇంకా రెండు కొట్టు. తగులుతుంది. రే, మా కంపెనీలో వేకెన్సీ ఉంది, వస్తావా?
చెప్పురా వస్తావా? ఎందుకు మళ్ళీ మా వాడిని బుట్టలో వేసుకోవడానికా? ఛీ, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. హా, పెళ్ళయిందా? ఏ నువ్వు ఫీల్ అవుతున్నావా? మ్మ్. మరి అలా కాదు. ఏంటుషా కనీసం చెప్పనే లేదు. అంత దూరం అయిపోయానా? అలా కాదురా, నువ్వు ఇంకా బాధపడతావని చెప్పలేదంతే. కానీ ఇక్కడ చూస్తే నువ్వు హ్యాపీగా ఉమ్, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? తను ఆర్కిటెక్ట్. ఓ, ఇక్కడే నన్ను ఉండేది. హా, నీకెందుకురా? జస్ట్ తెలుసుకుందామని. సారీ సంధ్య, నీతో గొడవ పడినందుకు. మీ ఇద్దరి పేరు చాలా బాగుంది. ఐఎమ్ హ్యాపీనా. మా వాడిని బాగా చూసుకో, ఓకే? ఓకే. మీ ఇద్దరు తప్పకుండా ఒకరోజు మా ఇంటికి లంచ్కి రావాలి, హా. ఓకే? తప్పకుండా. బాయ్ రా. బాయ్. బాయ్. ఏరా ఫీల్ అవుతున్నావా? చాచా, చంపేస్తాం నన్ను తప్ప ఇంకెవరినైనా చూస్తే. నాకు అంత ధైర్యం ఉందా? అది ఒక ముద్ది వచ్చు కదా. మూతి పగిలిద్ది. మూసుకొని డ్రైవ్ చేయి.